పిచ్చుకతో కలిసి ఒక ఇంట్లో హాయిగా నివసిస్తూ ఉండేది. తుని పిచ్చుకతో పాటు ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా చేపల వ్యాపారం చేసేవాళ్ళు. ఆ ఊర్లో ఒక నది ఉండేది. ఊరికి సంబంధించిన వాళ్ళంతా నదిలో చేపల్ని పట్టి సంతలో అమ్మేవాళ్ళు. తుని పిచ్చుక కూడా చేపల్ని పట్టి సంతలో అమ్మి డబ్బుల్ని సంపాదించుకునేది. ఇదిగో బుజ్జి, ఈ కొత్త డ్రెస్ నీకోసమే కొని తీసుకొనొచ్చాను. కొత్త డ్రెస్ నాకోసమా? అయినా నా పుట్టినరోజు ఎప్పుడో అయిపోయిందిగా, ఇలాంటి పండుగలు కూడా లేవు. అయినా సరే ఈ కొత్త డ్రెస్ని ఎందుకు తీసుకుని వచ్చావమ్మా? ఏదైనా శుభకార్యం ఉంటేనే ఇలా డ్రెస్సులు కొనుక్కోవాలా చెప్పు? ఈ నెల చేపలమ్మగా చాలా డబ్బులొచ్చాయి. ఆ డబ్బులతో నీకోసం ఏదైనా కొనాలని అనుకున్నాను, అందుకే ఇది తీసుకొని వచ్చాను. అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకతో చెబుతుంది. తల్లి తెచ్చిన కొత్త డ్రెస్ బుజ్జి పిచ్చుకకి ఎంతగానో నచ్చుతుంది. బుజ్జి పిచ్చుక ఆ కొత్త డ్రెస్ని తీసుకుని వెళ్ళి తన స్నేహితులు